ఈ డబ్బు విలువ ఎలా నేర్పియాలి సార్ పిల్లలకి? ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది, జస్ట్ నీ ఫోన్లో నెంబర్ టైప్ చేస్తే అయిపోయింది, 100 1000 టైప్ చేస్తే అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఆ డబ్బు విలువని అసలు ఎలా నేర్పియాలి? ఎవ్రీథింగ్ మా దాంట్లో ఎప్పుడు కూడా నేర్పిస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ నువ్వు ఎర్న్ చేసుకోవాలి. నువ్వు చదువుకుని నువ్వు ఈ మార్కులు తెచ్చుకుంటే నీకు ఇంత, ఓకే, నీ బాధ్యత ఏ ఏజ్లో ఉంటే ఆ ఏజ్ యొక్క బాధ్యత నువ్వు నిర్వర్తిస్తేనే నీకు ఆ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఎలా అయితే నేను ఒక 8 గంటలు కష్టపడితే నాకు జీతం వచ్చినట్టు, నువ్వు కూడా ఈ హౌస్లో ఉన్నప్పుడు నీకు ఈ ఈ ఈ రూల్స్ ఉంటాయి. పొద్దున్న లేవగానే నీ బెడ్ నువ్వు సర్దుకోవాలి, ఓకే, తర్వాత నువ్వు చదువుకోవాలి, మార్క్స్ తెచ్చుకోవాలి, ఓకే, నీ యొక్క సామాను ఇంట్లో ఇష్టం వచ్చినట్టు పడేయకుండా వాటికి సంబంధించిన నీకు ఒక శాలరీ, ఓకే, శాలరీ అని చెప్పము, బట్ ఇండైరెక్ట్లీ దట్స్ ద మెథడ్. అప్పుడు దే హ్యావ్ ఎర్న్డ్, అందులో కట్ అవుతుంది, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అని తెలుస్తుంది, ఓకే. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఏ అమౌంట్ ఇచ్చినా లెక్క చూడడం అనేది కంపల్సరీ చేయాలి పిల్లలకి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అదేదో కంజూసీగా 100 ఇచ్చాను కాబట్టి 4 పైసలు ఏవి అని అడగడం కోసం కాదు. ఈ రోజుల్లో ఈ మాట నేను మళ్ళీ చాలా గట్టిగా చెప్తున్నాను. ఈ రోజుల్లో 30 రూపాయల నుంచి 100 రూపాయలకి టార్గెట్ పెట్టుకుని పిల్లలకి డ్రగ్స్, పిల్లలకి రకరకాల వస్తువులు అలవాటు చేయడానికి బ్యాచులుగా తిరుగుతున్నారు. ఇది జాగ్రత్త పడవలసినది. ఏంటంటే వాళ్ళ దగ్గర కలిసి 1000 రూపాయలు 100 చేరితే ఆ డబ్బు ఎక్కడికి వెళుతోంది అన్నది తెలియాలి. నేను ఈ మధ్య చూస్తున్న కేసుల్లో చెప్తున్నానండి, ఫ్రెండ్స్ అంతా పూలింగ్ చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళిందిరా డబ్బులు అంటే, అగో నా ఫ్రెండ్ మేమంతా కలిసి ఒక మ్యాచ్ ఆడాము, దానికి వెళ్ళిన డబ్బులు చూస్తే వాడు ఫ్రెండ్కి వేసారు డబ్బులు, అయిపోయింది అనుకుంటాం స్టోరీ. ఆ ఫ్రెండ్కి వెళుతుంది, వాడు అక్కడి నుంచి విత్డ్రా చేసుకోవడమో లేకపోతే చేసి అది ఒక టైప్ ఆఫ్ మెకానిజంగా తయారవుతుంది అండ్ వాళ్ళకి సప్లై అవుతుంది. ఇలాగ జరుగుతోంది. పేరెంట్స్గా మనమే డబ్బులు ఇచ్చి ఒక స్టేజ్ వచ్చాక నువ్వు ఇయ్యకపోతే నేను చంపిని మెడలోంచి గుంజుకెళ్ళిపోవడానికి కూడా రెడీ అవుతున్నారు, చూస్తున్నాను. సో అందుకని ఏ పైసా వెళుతున్నా ఎందుకు వెళుతోంది, రెగ్యులర్గా ఒక పాకెట్లోకి వెళుతుందంటే మరీ కేర్ఫుల్గా ఉండాలి. రెగ్యులర్గా ఒక చోటకి వెళుతుంటే డబ్బులు ఎందుకు వెళుతున్నాయి వాళ్ళకి అనేది పేరెంట్స్గా చూడాలి. యాజ్ ఎ సొసైటీగా మనం ఎక్కడ ఫెయిల్ అయిపోయామంటే, ఇలాంటివి జరిగిన పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని తెలిసినా ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు పేరెంట్స్. నిజంగా అట్లా జరిగితే ఏం చేయాలి? ఇప్పుడు నేను వాట్ ఐ షుడ్ డూ? ఆల్ లీగల్ అంటారు, ఓవర్ ద కౌంటర్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు మనం అమెరికా నుంచి వెస్టర్న్ నుంచి అన్నీ తెచ్చుకున్నాం కదా ఇక్కడికి, ఇప్పుడు ఇలాంటి అదొకటి తెచ్చుకుంటాం అనమాట. దట్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వచ్చేస్తాయి, ఎవరైనా తాగేసి పడిపోవచ్చు, ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఏజ్ లిమిట్ ఏదో పెడతారు అంతే, దాని తర్వాత అది ఎటు వెళ్ళినా కూడా సంబంధం ఉండదు. సో ఇప్పుడు గవర్నమెంట్స్ అంతా ఫైట్ చేస్తున్నది అల్టిమేట్లీ లీడ్ అయ్యి పేరెంట్ ఇచ్చే డబ్బుకి లింక్ అవుతుంది. సో డబ్బు ఏదైనా ఇస్తే వాళ్ళకి ఆ విలువ తెలిసి చెయ్యాలి కంపల్సరీ. థర్డ్ వచ్చేసి డబ్బుని వాళ్ళకి ఎవరికి వెళుతున్నాయి, ఎవరికి ఇస్తున్నారు అనేది పిల్లలకు కూడా ఒక మైండ్లో ఓకే ఇంత అమౌంట్ ఇంత వెళ్తోంది అనేది వాళ్ళకి అవగాహన రావడానికి ఎప్పటికప్పుడు మేక్ ఇట్ ఎ క్రాస్ చెక్ దట్ వాళ్ళు ఇంట్లో వాటికి బాధ్యత తీసుకుంటారు, ఇంట్లో వాటి పనులకి వాళ్ళు స్పెండ్ చేస్తారు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఒక ఇంత ఖర్చులు అవుతున్నాయా అనే విషయం తెలుస్తుంది. ఇది నేను అనేది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదండి, ఎవ్రీ1 హై క్లాస్ వాళ్ళకు కూడా ఇదే వర్తించాలి. ఇంకొక మేజర్ మిస్టేక్ పేరెంట్స్ చేస్తున్నారంటే క్రెడిట్ కార్డ్స్తో కార్డ్ ఇచ్చేస్తున్నారు. ఏదున్నా నాకు లెక్క తెలుస్తుంది కదా అని కార్డ్ ఇస్తున్నారు. ఒక ఫస్ట్ మంత్ చూస్తారు, తర్వాత మంత్ మనకు అది లెక్క తెలియదు, ఇంకా సర్లే కట్టేస్తూ ఉంటారు, అది ఆటో డెబిట్ అయిపోతుంటుంది. దీనిలోంచి ఎంతో డబ్బులు తీసుకుని దాన్ని పెట్టి ఆ క్రెడిట్ కార్డు వర్త్ పెట్టి మళ్ళీ దే ఆర్ టేకింగ్ లోన్స్, అలా చేస్తున్నారు. సో అది వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్స్. అందులో చెక్ చేసుకుంటుంటారు. ఓకే, క్రెడిట్ కార్డ్ బిల్ రోజు చెక్ చేసి ఎవ్రీ మంత్ చెక్ చేస్తే వేరే, చెక్ చెయ్యకుండా నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి దట్ విల్ బి అన్ ఇష్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఈ అమౌంట్ ఎప్పుడున్నా సరే వాళ్ళ చుట్టూ చేరతారు కొంతమంది హూ వాంట్స్ టు టేక్ దిస్ మనీ. సో ఆ మనీ బాధ్యతలో
ఎవరు నీ చుట్టూ మనీ కోసం ఉంటున్నారో అని ఐడెంటిఫికేషన్ నేర్పించాలి. కొంతమంది ఓన్లీ మనీ కోసం వీళ్ళతో ఫ్రెండ్షిప్లు చేస్తారు అండ్ అక్కడి నుంచి అన్ని రకాల విషయాలు స్టార్ట్ అవుతాయి. అల్టిమేట్లీ ఇట్ విల్ బాయిల్ డౌన్ టు సేమ్ థింగ్ అండి. డబ్బు కోసం చుట్టూ చేరతారు, ఆ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటారు. దానికి బాధ్యత నేర్పించాలి. ఇవి ఎసెన్షియల్గా ఫాలో అవ్వాల్సింది. అండ్ ఎంతైనా వాళ్ళు కరెక్ట్గా బిహేవ్ చేశారు, గివ్ దెమ్. దాని లెక్క చూడండి. వాళ్ళు కరెక్ట్గా బిహేవ్ చేయలేదు, కట్ ఇట్. వాళ్ళకి తెలుసు నేను ఎర్న్ చేసుకున్నది, నేను కష్టపడి చేసుకున్నది, సో ఐ హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్ అని తెలుస్తుంది.